గృహ వైద్యం సాధారణ చిట్కాలు. రసాయన సిద్ధి. నువ్వుల చూర్ణం, పటికి బెల్లం చూర్ణం సమంగా కలిపి సీసాలో భద్రపరుచుకుని 5 గ్రాముల మోతాదుగా 2 పూటలా తింటుంటే సంవత్సర కాలంలో రసాయన సిద్ధి కలుగుతుంది. గ్యాస్ ట్రబుల్. అల్లం 3 ముక్కలు చేసి సైంధవ లవణంతో తినాలి. రాత్రి బెల్లం తినాలి. 2 రోజులకు ఒకసారి తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ అనేది తగ్గుతుంది. పసుపు. పసుపు కొమ్ములు దంచిన చూర్ణం 1 గ్రాము నుండి 2 గ్రాముల తమలపాకులో పెట్టుకుని తింటూ ఉంటే ఊపిరితిత్తులు బిగబట్టి శ్వాస కష్టంగా ఉండే సమస్య తొలగిపోతుంది. శ్లేష్మ వ్యాధులకు తులసి చూర్ణం, సొంఠి, తేనె, నీరుల్లి రసం అన్నీ 1 స్పూను చొప్పున కలిపి రోజు 2 పూటలా సేవిస్తుంటే ఊపిరితిత్తుల నిండా పేరుకున్న కఫం కరిగిపోతుంది. దగ్గు, జలుబు, ఆయాసం, క్షయ మొదలైన సమస్త శ్లేష్మ వ్యాధులు హరించిపోతాయి. మధుమేహం. ప్రతిరోజు 10 కరివేపాకు ఆకులను 3 నెలల పాటు తింటే మధుమేహం నయమవుతుంది. మలేరియా, కలరా. రోజు తులసి ఆకులను తింటే మలేరియా, కలరా దరిచేరవు. మలేరియా. 3 మిరియాల పరగడుపున వారానికి 2 సార్లు తింటే మలేరియా సోకదు. అరికాళ్ల మంటలు. కాకర రసం కాలిన బొబ్బల మీద రాస్తే మంట తగ్గుతుంది. బొబ్బలు మానిపోతాయి. అరికాళ్ల మంటలు ఉన్నవారు ఈ రసాన్ని రుద్దితే మంటలు తగ్గిపోతాయి. మలబద్ధకం. కొంచెం సొంఠి పొడిని భోజనం మొదటి ముద్దలో తింటే ఆహారం చక్కగా జీర్ణమై మలబద్ధకం తగ్గిపోతుంది. దగ్గు, కఫం. మెంతులు వలన మేహశాంతి కలుగుతుంది. దగ్గు, కఫం తగ్గుతుంది. బట్టలపై నూనె మరకలు. ఉలెన్ దుస్తులపై నూనె మరకలు పడిగితే పెరుగు రాసి ఉతికితే మరకలు పోతాయి. చర్మకాంతి. కీర, నిమ్మరసాలలో కొద్దిగా పసుపు కలిపి రాస్తే ఎండ తీవ్రత వలన నల్లబారిన చర్మం కాంతులీనుతుంది. చర్మంలో తేమ. చర్మంలో తేమ తగ్గకుండా ఉండాలంటే బొప్పాయి, అరటిపండు గుజ్జుకి తేనె, పాలు, మజ్జిగ కలిపి రాస్తే మంచిది. మొద్దుబారిన చర్మం. మోకాళ్ళు, మడమలు, మోచేతులు వంటి శరీర భాగాలకు పాలు, నిమ్మరసం, చిన్న స్పూను పంచదార కలిపి మసాజ్ చేస్తుంటే అక్కడ చర్మం మొద్దుబారకుండా ఉంటుంది. కూరగాయల తాజాదనం. తడి ఇసుకపై ఉంచిన కుండలో కూరగాయలను నిల్వ ఉంచితే తాజాగా ఉంటాయి. ఇత్తడి సామాన్ల మెరుపు. మైదా పిండి, ఉప్పు, వెనిగర్లు కలిపిన మిశ్రమంతో ఇత్తడి సామాన్లు శుభ్రం చేస్తే అవి కొత్త వాటిలా మెరుస్తుంటాయి. చపాతీ పిండి కలిపేటప్పుడు 1 కప్పు పాలు, కొద్దిగా గోరువెచ్చటి నీరు పోస్తే చపాతీలు మృదువుగా వస్తాయి. ఫ్లాస్కు. ఉప్పు, పెరుగు పోసి కడిగితే ఫ్లాస్కు వాసన రాకుండా ఉంటుంది. అలసట. వ్యాయామం చేయటం పూర్తవగానే బత్తాయి రసంలో తేనె కలిపి తీసుకుంటే అలసట ఆమడ దూరం పోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.